అసెంబ్లీలో ఎమ్మెల్యేల అందరికీ డ్రగ్ టెస్టులు చేయించాలి. అందరికంటే ముందే నేనే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటా. ముఖ్యమంత్రి ఈ విషయంగా దృష్టి సారించాలి. ప్రజా ప్రతినిధులు అందరూ బాధ్యతాయుతంగా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని, అందుకే అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలందరికీ డ్రగ్ టెస్టులు చేయించాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. డ్రగ్ టెస్టులకు సంబంధించిన రక్త పరీక్షను అందరికంటే ముందుగా తానే చేయించుకుంటానని ఆయన ప్రకటించారు. డ్రగ్ టెస్టులలో పాజిటివ్గా తేలిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మొయినాబాద్లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ జరగడం, అందులో 5 మందికి డ్రగ్స్ పాజిటివ్గా తేలిన నేపథ్యంలో ఆదివారం చర్చలలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రజా ప్రతినిధులుగా ఉండేవారు డ్రగ్స్ సేవించడం సమాజానికి ప్రమాదకరమని అనిరుద్ రెడ్డి చెప్పారు. సిగరెట్ పెట్టెలపై వాటిని కాలిస్తే ఊపిరితిత్తులు పాడైపోతాయని, మద్యం బాటిళ్లపై వాటిని సేవించడం ఆరోగ్యానికి హానికరమని రాసి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ సేవించినట్లు పాజిటివ్ గా తేలిన వారిలో ప్రజాప్రతినిధులు ఉండటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇతరుల పేరు మీద ఉన్న లైసెన్స్ ఉన్న గన్ను తీసుకుని దాంతో కాల్పులు జరపడం చూస్తే నిందితులకు ఎలాంటి భయం లేదని అర్థమవుతుందన్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ సేవించి పాజిటివ్ గా తేలిన వారిని ఎంత కఠినంగా శిక్షించాలంటే ఆ శిక్షను చూసి ఇతరులు ఎవ్వరికి డ్రగ్స్ తీసుకోవాలంటే ఆలోచన కూడా రాకూడదని, అంత కఠినంగా వారిని శిక్షించాలని పోలీసులు న్యాయ వ్యవస్థకు విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా ఉండాలని, అందుకే అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు అందరికీ డ్రగ్స్ పరీక్షలు చేయించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతానని అనిరుద్ రెడ్డి వెల్లడించారు. అందరికంటే ముందుగా తాను రక్త పరీక్ష చేయించుకుంటానని ప్రకటించారు. తన వద్ద కూడా గన్ ఉన్నాయని, అయితే వాటిని తాను ఎప్పుడూ వాడింది లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేడు జడ్చర్ల మున్సిపాలిటీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు, జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాల్లో చేపట్టిన పారిశుద్ధ్యం కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా పరిశుభ్రత కార్యక్రమాలను పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచి రోగులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలన్నారు. రోగులు మరియు వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా మెరుగైన సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధిస్తుందన్నారు. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యాన్ని ఖచ్చితంగా పాటిస్తూ రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని అధికారులను సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. వాట్సాప్ మెసేజ్ చూడడం జరిగింది. వివిధ ప్రోగ్రామ్స్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. అయితే డ్రగ్స్ కేసులో కొంతమంది మొయినాబాద్ ఫామ్ హౌస్ లో మాజీ శాసనసభ్యుడు ఉన్నాడని చెప్పి కూడా నాకు మెసేజ్ చూడడం జరిగింది. నిజంగా ఎంత బాధాకరం అంటే, గన్ను తీసి ఒక లైసెన్స్ వేరే వాళ్ళది ఉంటే కూడా ఆ గన్ను తీసి కూడా ఫైర్ చేసిందంటే వారికి అసలు భయం అనేది లేకుండా. నేను పోలీస్ లా అండ్ ఆర్డర్ తరఫున ఖచ్చితంగా వీళ్ళ పైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. నాకు కూడా గన్ లైసెన్స్, నాకు కూడా గన్ ఉంది, కానీ ఏనాడు నేను గన్ బుల్లెట్ పెట్టుకొని తిరగలేదు. ఎందుకంటే అది అవసరమే లేదు మనకి. మీరు మంచి పనులు చేసేటప్పుడు నీ పైన కక్ష సాధింపులు ఎందుకుంటాయి? అట్లాంటి ఒక ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తోని వాళ్ళకు 5 మందికి దాదాపు 5 మంది కూడా పాజిటివ్ బ్లడ్ రిజల్ట్ వచ్చిందని చెప్పి కూడా తెలిసింది. ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఎట్లుండాలంటే, డ్రగ్స్ ముక్కోవాలన్నా కానీ డ్రగ్స్ తీసుకోవాలన్నా కానీ ఆ భయం అనేది ఉండాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను చెప్పి కూడా తెలియజేస్తున్నాను. కానీ కల్తీ లిక్కర్కి కానీ నేను ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటాను. మీరు చూస్తే ఒక సిగరెట్ డబ్బా పైన స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి థ్రోట్ క్యాన్సర్ అనే ఫోటో ఉన్నా కానీ కూడా చదువుకున్న వాళ్ళు చూసి ఇంకా 2 సిగరెట్లు ఎక్కువ తాగుతున్నారు. అది చాలా నేరము, తప్పు, మీ ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అట్లనే మందు పైన కూడా మీరు తాగితే మంచిది కాదంటే కూడా ఏదైనా కానీ లిమిట్స్ ఉంటే మంచిది, కానీ ఇష్టారాజ్యంగా మీ ఇష్టం ఉన్నట్టు ఎక్కువ తాగితే కూడా మీ ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. నేను ఒక శాసనసభ్యుడిగా నేను కూడా మా సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను,
ఫస్ట్ మన దగ్గర నుంచే మొదలు పెడతాము. నేను నా బ్లడ్ ఇచ్చేదానికి నేను రెడీగా ఉన్నాను. అందరికి డ్రగ్ టెస్ట్ చేయించి మనం ముందుకు పోవాలి. ఎందుకంటే ప్రజలకి మనం ఒక ఎమ్మెల్యేగా, మనం శాసనసభ్యుడిగా నేను ముందుగా బ్లడ్ ఇవ్వమంటే నేను ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. ఇది చూసి యువకులు కూడా ఖచ్చితంగా వాళ్ళు ముందుకు రావాలి. డ్రగ్స్ కి మనము దూరం ఉండాలి. రేపు మన ఫ్యామిలీ కానీ మన పిల్లలు కానీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మనం అనారోగ్యంగా మనకి ఏమైనా అయితే పాపం వాళ్ళకి నష్టం జరుగుతుంది. వాళ్ళ కోసం అన్నా, మీ కుటుంబ సభ్యుల కోసం అన్నా కానీ డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు. అది వాళ్ళ ఇష్టం. నేనైతే నా బ్లడ్ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోండి.